తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు నేతృత్వంలో నాయకులు నివాళులర్పించారు. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం నేడు భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేలా చేసిందని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, మాదాల పూర్ణచంద్రరావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, చందు అయ్యప్ప, స్టీవెన్ బాబు, రాయప్ప కోటేశ్వరరావు, సుబ్బారావు, పూలేరాం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారతదేశం తొలి న్యాయశాఖ మంత్రి, మన భారతదేశం యొక్క రాజ్యాంగానికి ముసాయి రచించిన కమిటీకి అధ్యక్షత వహించినటువంటి తర్వాత దళిత బహుజన నాయకుడు శ్రీ బాబాసాహెబ్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఈ దేశంలో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మన దేశానికి ఆయన మన దేశంలో అట్టడుగు పేదరిక కుటుంబంలో జన్మించినా కానీ